నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో పర్యటించిన ప్రధానమంత్రి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ మహర్షి వాల్మీకి విమానాశ్రయాలను ప్రారంభించిన నరేంద్ర మోదీ అయోధ్యలో భారీ రోడ్ షో నిర్వహించిన ప్రధాని ఘన స్వాగతం పలికిన అయోధ్య వాసులు 2 అమృత భారత్ 6 వందే భారత్ రైళ్లు ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న రవాణా శాఖ మంత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పినిపే విశ్వరూప్ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆధునీకరించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించారు. ఆధునిక హంగులు రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయోధ్య మందిర చిత్రాలు హైటెక్ హంగులతో పునరుద్ధరించిన స్టేషన్లో ఏర్పాటు చేసిన గ్యాలరీని తిలకించారు. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన 2 అమృత్ భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రైలులో విద్యార్థులతో కలిసి ప్రయాణించి వారితో ముచ్చటించారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు 15,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణించే 6 వందే భారత్ రైళ్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. అయోధ్య చేరుకున్న ప్రధానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ప్రధాని అధునాతన హంగులతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. ప్రధాని కాన్వాయ్పై పూల వర్షం కురిపిస్తూ మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దారి మధ్యలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకిస్తూ ప్రధాని ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందని జనవరి 22న ప్రతి ఇంట్లో శ్రీరామ జ్యోతి వెలిగించాలని, ఆ రోజు ప్రతి ఇంటికి పండుగేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన పురాతన వారసత్వానికి ఆధునీకరణను జోడించి ప్రాచీన భారత సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకునేందుకు చారిత్రాత్మక రాముని మందిరాన్ని నిర్మించుకున్నామన్నారు. అయోధ్యలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసభలో మాట్లాడుతూ ప్రపంచం మొత్తం జనవరి 22వ తేదీ కోసం ఎదురు చూస్తోందని, నేను కూడా ఎదురు చూస్తున్నానని అన్నారు. ధనధాన్యాలతో అయోధ్య విలసిల్లిందని వాల్మీకి రాశారన్నారు. రాముని మందిర నిర్మాణంతో ఇకపై అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య 5 రెట్లు పెరుగుతుందన్నారు. సరయూ నది పవిత్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ నది ఒడ్డున కొత్త ఘాట్లు నిర్మిస్తామన్నారు. ఈరోజు పలు అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, అయోధ్య టౌన్షిప్లో ఎంతో మేలు జరుగుతుందని, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ నుంచి 60,000 మంది రోజుకు ప్రయాణించవచ్చునన్నారు. ఇప్పటికే వందే భారత్ రైళ్లు దేశంలో నడుస్తున్నాయని, అయోధ్య నుంచి అమృత భారత్ రైలును ప్రారంభించామన్నారు. जनपदों महान निविष्ट सरयू तीरे प्रभुत धन धान्यवान, अर्थात वाल्मीकि जी बताते हैं कि महान अयोध्यापुरी धन धान्य से परिपूर्ण थी, समृद्धि के शिखर पर थी और आनंद से भरी हुई थी. यानी अयोध्या में विज्ञान और वैराग्य तो था ही, उसका वैभव भी शिखर पर था. अयोध्या नगरी की उसी पुरातन पहचान को हमें आधुनिकता से जोड़कर वापस लाना है.
అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రభుత్వ పథకాల లబ్ధిదారు ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయోధ్యలోని చిన్న వీధిలో నివసిస్తున్న మీరా మాంఘీ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబంతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. వారి ఇంట్లో టీ తాగారు. ఈ సందర్భంగా ఓ బాలుడు తాను గీసిన పెయింటింగ్ను ప్రధానికి చూపించగా ప్రధాని దానిపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షలకు ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ ఆహ్వానిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చునని కేంద్ర విద్యాశాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. పూర్తి వివరాలకు innovateindia.mygov.in/ppc2024ను సందర్శించాలని విద్యాశాఖ తెలిపింది. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రులో 2,64,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన రహదారులతో పాటు పంచాయతీ భవనాన్ని ఎంపీ చింత అనురాధతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసినట్లు చెప్పారు. సామంతకుర్రు చల్లపల్లి మధ్య వాసాలతిప్ప డ్రైన్పై వంతెన నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి వచ్చినప్పుడు దీనికి శంకుస్థాపన చేసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి రోడ్డు, ప్రజల చిరకాలం గుర్తుంచుకునే రోడ్డు, ప్రజలకి అత్యవసరమైనటువంటి రోడ్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా మిగిలిన సీసీ రోడ్లు కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా 2009 నుంచి 14 వరకు మంత్రిగా ఉండగా నేను అక్కడ ఉన్నటువంటి వారధికి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోవడం కారణం వల్ల ఆ బ్రిడ్జి టెండర్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఆ చెక్కల వంతెని వెంటనే తొందరలోనే కాంట్రాక్టర్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని ఏదో విధంగా ఆ బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరిగితే రైతులకి అందరూ కూడా చాలా ఉపకారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కోరుతున్నారు తొందరలోనే దానికి ఒక రూపు తీసుకొచ్చి దాన్ని ఇమ్మీడియట్గా దాని శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి తొందరలోనే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే టికెట్ రావడం లేదనే కారణంతోనే తాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి సిద్ధాంతాలు లేవన్నారు. మంగళగిరిని 1,200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వం 120 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల కోసం సీఎంఓ చుట్టూ తిరిగినా ఫలితం లేదని, దీంతో తానే వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. అధికారులు సహకరించడం, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పాలి అని అంటే కారణాలు అనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1,200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం, మరి కన్సల్టేట్ని పెట్టి ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. 1,200 కోట్ల రూపాయలు ఇవ్వలేములే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించటం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించటం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అంటే చివరికి 1,200 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 40-50 సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది. అయితే నిధులు విడుదల అనేది మాత్రం 1,200 కోట్ల రూపాయలని 125 కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు.
మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో దేశంలోని పేద ప్రజలు కరోనా కష్టంలో కూడా ఆహారానికి ఇబ్బంది పడకుండా బతికారని ప్రకాశం జిల్లా ప్రజలు తెలిపారు. కరోనా సమయంలో ఉపాధి అవకాశాలు లేని పరిస్థితిలో ప్రజలకు అండగా ఉండేందుకు ప్రారంభించిన ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 10 లక్షల మంది పేదలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని లబ్ధిదారులు దూరదర్శన్కు వివరించారు. నేను స్వీట్స్ తయారు చేసుకొని హోల్సేల్ మార్కెటింగ్ చేసుకున్న వ్యక్తిని. గత కరోనా కాలం నుంచి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉచితంగా పేద ప్రజలకి బియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా ముందుగా వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. రాబో 5 సంవత్సరాలు కూడా పేద ప్రజలని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. వారికి శిరస వహించి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పనులు కూడా సరైన ఆదాయం లేకుండా ముందు అందరికీ ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మోడీ గారు ప్రతి ఒక్కళ్ళు ఆకలితోటి ఉండకూడదనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నందుకు వారందరికీ మోడీ గారికి శిరస వహించి ధన్యవాదాలు చెప్తున్నాం. మోడీ గారు కరోనా కష్టకాలంలో పన్నులు లేని టైంలో, ఇబ్బందులు పడే టైంలో మోడీ గారు ఉచిత రేషన్ బియ్యం ఇచ్చారు. ఇప్పుడు మరో 5 సంవత్సరాలు పొడిగించారు ఉచిత రేషన్ బియ్యని. మాకు పన్నులు లేని టైంలో బాగా ఉపయోగపడినాయి ఆ ఉచిత రేషన్ బియ్యము. ఆయనకి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో కిలో 60 రూపాయలు 70 రూపాయలు ఉంటున్నాయి బియ్యం. మోడీ గారు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో పోలీస్ శాఖ తీసుకున్న కఠిన చర్యల కారణంగానే 2023లో నేరాలను నియంత్రించగలిగామని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన 2023 వార్షిక క్రైమ్ నివేదికను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందన్నారు. హత్యలు 29% తగ్గాయని, కిడ్నాప్లు కూడా తగ్గాయన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, రాత్రి వేళలో పెట్రోలింగ్ పెంచామన్నారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు కూడా తగ్గాయన్నారు. డేటా ఈ రకంగా ఉంది. ఎన్టీఆర్ సిటీ కమిషనరేట్లో టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ కేసెస్ ఈ సంవత్సరం 12,380 అయినాయి. ఇది లాస్ట్ ఇయర్ 15,329 అయినాయి. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 20% ఈ సంవత్సరం ఈ టోటల్ నెంబర్ ఆఫ్ రిపోర్టెడ్ క్రైమ్స్ తగ్గింది. లాస్ట్ 3 ఇయర్స్గా మనకి ఏదైతే క్రైమ్ రిపోర్ట్ అవుతుందో అది తగ్గుతూ వచ్చింది. యూఐ కేసెస్ అంటే మన పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న కేసెస్ December 31కి 6,559 ఉంటే ఈ సంవత్సరం అవి 5,523, అంటే ఒక 16% తగ్గినాయండి. ఇది నైట్ టైము మనం ఏదైతే స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుందో మనం డబుల్ చేసాము. గతంలో 4 ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు 8 మంది ఇన్స్పెక్టర్స్ అయ్యారు. గతంలో 8 మంది ఎస్ఐలు ఉంటే ఇప్పుడు 16 మంది ఎస్ఐలు చేసాము. సో టోటల్గా నైట్ టైం ఏదైతే డిప్లాయ్మెంట్ ఉంటుందో దాన్ని పెంచాము. దాని వల్ల నైట్ టైం జరిగే అఫెన్సెస్ మనకి చాలా తగ్గినాయి. 2,000 మంది మీద మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక 400% యాక్చువల్లీ వెంట్ టు జైల్. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సీరియస్ మ్యాటర్. పేరెంట్స్ షుడ్ బి సెన్సిటివ్ టు ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ దేర్ చిల్డ్రన్ దే గెట్ కాట్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఎందుకంటే రికార్డ్ మీద ఉంటుంది. రేపొద్దున ఏమన్నా ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు అప్లై చేయాలన్నా, లేకపోతే ఫారిన్ పాస్పోర్ట్ వీసాకి పోవాలన్నా కూడా ఈ క్రిమినల్ రికార్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయ నిర్మాణంతో పాటు దేశ సంస్కృతికి ప్రతీకగా నిలిచే వాల్మీకి పేరుతో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై ప్రధాని మోదీ చూపుతున్న శ్రద్ధ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా అయోధ్యలోని రామ మందిరం జనవరి 22 నుంచి ప్రజలకు దర్శనానికి సిద్ధమవుతున్న వేళ అక్కడ విమానాశ్రయాన్ని, ప్రత్యేక రైళ్లను ఈరోజు ప్రధాని ప్రారంభించడం అందరికీ నిజమైన పండుగని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చేయటం ఒకటే కాదు, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా పెంచాలన్న ఉద్దేశంతో రాముడి యొక్క చరిత్రని రచించినటువంటి వాల్మీకి గారి పేరు మీద ఆ విమానాశ్రయాన్ని పెట్టడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. కొన్ని శతాబ్దాలుగా మనం ఆలోచన చేసామో ఆ ఆలోచనలకు తగ్గట్టుగా అక్కడ రామాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ చేరుకోవడానికి సులభతరం చేయడం కోసం ఒక రైల్వే నిర్మాణం చేయటమే కాదు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలను అభివృద్ధి చేయటమే కాదు, అక్కడ ఉన్నటువంటి చేరేటటువంటి వాళ్ళందరికీ కూడా వసతులు కల్పించాలనే సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సత్సంకల్పంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రేపు జనవరి 22వ తారీఖు నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఉచితంగా అక్కడ దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం లభించబోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున, హిందూ ధర్మ సంస్థల తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. 14 సంవత్సరాల్లోపు చిన్నారులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అటువంటి నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య తెలిపారు. మచిలీపట్నం బస్టాండ్ ప్రాంతంలో ఐసీడీఎస్ అధికారులు పోలీసులతో కలిసి బాల కార్మికులను గుర్తించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయసులో చిన్నారులు పనిభారాన్ని మోస్తూ బాల్యాన్ని కోల్పోతున్నారన్నారు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రజలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తుందని తెలిపారు. ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ బెగ్గింగ్ అనే దాని మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ బస్ స్టాండ్ విజిట్ చేయటం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము ఇక్కడంతా విజిట్ చేయటం జరిగింది. పోలీస్ వారు కూడా దీంట్లో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఎవరు చైల్డ్ బెగ్గర్స్ అయితే దొరకలేదు. జనాల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇటువంటి వాళ్ళని, ఎందుకంటే చిన్నపిల్లలు దేశానికి భవిష్యత్తు కాబట్టి అటువంటి వాళ్ళని బడికి చేర్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమము ఈరోజు చేపట్టడం జరిగింది. మీరు ఎవరైనా చిన్నపిల్లల్ని అలా పనుల్లోకి వెళ్తున్నట్టు. తిరుపతి జిల్లాలోని చెలికంపాడు గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. అధికారులు యాత్రలో పాల్గొని ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న 17 పథకాలను వివరించారు. మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అందించిన సాయంతో వ్యవసాయం సాఫీగా సాగుతోందని, మాతృత్వ వందన యోజన వంటి పథకాలతో లబ్ధి చేకూరిందని లబ్ధిదారులు తెలిపారు. అర్హత కలిగి సంక్షేమం అందని వారిచే దరఖాస్తులు చేయిస్తున్నామని బీజేపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్ తెలిపారు. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. పీఎం కిసాన్ 3 నెలలకు ఒకసారి 2000 రూపాయలు పడుతుంది. పీఎం యోజన కింద ఇల్లు కూడా ఇచ్చారు. సురక్షితంగా కట్టుకొని సురక్షితంగా ఉన్నామని ఆశిస్తూ, ఇంతకుముందు ఎన్ని పథకాల్లో వచ్చేది అది ఇప్పుడు ఇంటింటికి సచివాలయాలు పెట్టినాక ఇంటికి అన్ని సమాచారం అంది అన్ని సమాచారం. వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఈరోజు చెలికంపాడు వెంకటగిరి నియోజకవర్గంలో వికసిత భారత్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది. ఏదైతే సంకల్పం అయితే మోడీ గారు ఇచ్చారో అవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి, ఆదివాసులకి అందరికీ కూడా చేరే విధంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. నిజంగా ఈరోజు మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ఇంత మారుమూల గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. చిట్ట చివరి లబ్ధిదారు వరకు సంక్షేమం అందాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అనంతపురంలోని 5-6వ రోడ్డు నందు చేపట్టిన ఈ యాత్రలో అధికారులు పాల్గొని ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పీఎం స్వనిధి ద్వారా చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నామని, గరీబ్ కళ్యాణ్ యోజన ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారులు తెలిపారు. జరుపుకుంటున్నాను.
కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడుతుండగా నేను పిఎం సార్ గారు స్వానిధి అనే పథకాన్ని అమలు చేయడం జరిగినది. ఆ పథకంలో నేను కూడా భాగంగా ఉన్నాను. అందులో నాకు కోవిడ్ టైంలో 10,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయల నుండి నేను బట్టల వ్యాపారం జరుపుకోవడానికి అవకాశం వచ్చింది. అభివృద్ధి కూడా పరుచుకున్నాను. దాని వలన నేను ప్రతి నెల 1,000 రూపాయలు చొప్పున కట్టుకుంటూ వచ్చినాను. ఆ 10 నెలలు కట్టుకున్న తర్వాత మళ్ళీ 20,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఆ 20,000 తీసుకొని నేను మళ్ళీ బట్టల వ్యాపారం కొనసాగించుకున్నాను. అభివృద్ధి కూడా పరుచుకున్నాను. ఆ తర్వాత అవి 10 నెలలు కట్టుకోవడం జరిగినది. ఆ తర్వాత మళ్ళీ 50,000 ఇవ్వడం జరిగింది. ఆ 50,000తో నేను బట్టలు వ్యాపారానికి ఇంకా అభివృద్ధి పరుచుకున్నాను. అందుకు గాను నేను చాలా కుటుంబంలోని ఏ సమస్యనైనా తీసుకోగలడానికి అర్హురాలుగా భావించాను. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన పిఎం నరేంద్ర మోదీ గారికి నా ధన్యవాదాలు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మాకి ఉచిత రేషన్ వస్తున్నాయి. మా ఇంట్లో నలుగురు ఉన్నాము. నలుగురికి 5 కేజీల చొప్పున 20 కేజీల బియ్యం అందుతున్నాయి. ఈ పథకాన్ని 5 సంవత్సరాలు పొడిగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. మోదీ గారికి కూడా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. వికసిత భారత్ సంకల్ప యాత్ర ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. వ్యవసాయంలో డ్రోన్ల పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేలా కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు భరోసానిస్తున్నాయి. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి తమ పొలాల్లో డ్రోన్ల పరిజ్ఞానాన్ని పరిశీలించడంతో రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ డ్రోన్లను అందిపుచ్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన ఖర్చు తగ్గించే విధానం గురించి కొద్దిగా ఈ డ్రోన్ల ఉపయోగం గురించి తీసుకొని వచ్చారు. మనకు ఉన్న మ్యాన్ పవర్ షార్టేజ్ని, అంటే రైతు కూలీలు మనకు పురుగు మందులు కానీ ఎరువులు కానీ వేసేదానికి ఆ సమయానికి అందుబాటులో లేక సమయానికి వేయలేకపోవడం వల్ల పురుగు మందులు అంటే ఈ చీడపీడల బారిన పడే అవకాశం ఉంటుంది. సమయానికి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే డ్రోన్ల ద్వారా అతి తక్కువ సమయంలోనే 5 నిమిషాల్లో 1 ఎకరాకి స్ప్రే చేసే అవకాశం ఉంది. అదే మామూలుగా ఒక కూలీ అయితే 1 రోజు పడుతుంది. మామూలుగా రైతు కూలీలు చేసే పని అయితే కొద్దిగా పురుగు మందు వేస్తే జరుగుతూ ఉంటుంది. ఈ డ్రోన్లు చాలా ఎఫెక్టివ్గా పురుగు మందుని మనకు స్ప్రే చేసేదానికి ఉంటుంది. పురుగు మందుల బారిన పడి అనారోగ్య పాలయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే డ్రోన్ ఆపరేటర్ దూరం నుంచి ఆపరేట్ చేస్తూ ఇవన్నీ చేస్తుంటాడు కాబట్టి యువత కూడా దీని గురించి ఉపాధి పొందొచ్చు. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర పవర్ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి నరేంద్ర, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించలేకపోయిందని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు అన్నారు. ఈ పథకం కింద జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం 1,80,000 రూపాయలను కేటాయించిందని, ఆ నిధులను పక్కదారి పట్టించి నిర్మాణాలు నాసిరకంగా చేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. దీనిపై సమగ్ర విచారణకు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తీసుకొని ఆవాజ్ యోజన స్కీమ్ తీసుకొచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గృహానికి 1,80,000 రూపాయలు కేంద్రం నిధులు విడుదల చేసి స్థల సేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది. అదనంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టౌన్కు సుమారుగా 6-7 కిలోమీటర్ల దూరంలో పెద్దశెట్టిపల్లె రోడ్డులో సుమారు 6,000 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రతిపాదించింది. పోనీ ఈ స్థల సేకరణ జరిగిన తర్వాత ఈ 6,000 గృహాల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, త్రాగునీటి వసతి, ఈ మౌలిక సదుపాయాలన్నీ కల్పించిన తర్వాతనే గృహ నిర్మాణం మేము మొదలు పెడతాం. పూర్తిగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భారత్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన తెలుగుదేశం జనసేన పార్టీ ఆత్మీయ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ
ఉద్యోగ కల్పన పేరుతో ప్రభుత్వం వాలంటీర్ల నియామకానికే పరిమితమైందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 8 డిఏలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. నేను రియల్గా చెప్తున్నా, ఇక్కడ యూత్కి నేను నా స్ట్రెంగ్త్, నా నెట్వర్క్, నేను ఎప్పుడు చాలా మందికి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇండస్ట్రీస్ తెచ్చే కెపాసిటీ నాకు ఉంది. మనకి ఇండస్ట్రీస్కి వస్తే ఏమవుతుంది? ఇండస్ట్రీస్ తెచ్చినామంటే మనకి ఏంటి ఆపర్చునిటీస్ పుడతాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. యూత్కి మెయిన్ ఏమి, చదివిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అయితే స్మాల్ బిజినెస్ ఏదైనా వ్యాపారం ఇంట్లో వాళ్ళు ఉంటే ఫైన్, దాంట్లో సెటిల్ కావచ్చు. లేకపోతే జాబ్ ఈజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ జాబ్స్కి సంబంధించి క్రియేట్ చేసే సత్తా నాకైతే ఉంది. రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న బీజేపీ ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. జైపూర్లో రాజ్భవన్లో గవర్నర్ కల్రాజ్ మిశ్రా నూతనంగా ఎంపికైన మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ నెల 15న భజన్లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్చంద్ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ బీకేఐ డైరెక్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూఏపీఏ చట్టం కింద లాండాను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పాకిస్తాన్ నుంచి భారత్కు ఆయుధాలు, అత్యాధునిక పేలుడు పరికరాల అక్రమ రవాణాను లాండా పర్యవేక్షిస్తాడు. పంజాబ్లోని టార్న్ తరణ్ జిల్లాలోని హరికేవాసి అయిన లాండా ప్రస్తుతం కెనడాలోని ఆల్బెర్టాలో ఉన్న ఎడ్మంటన్ ప్రాంతంలో ఉన్నారు. ఉగ్రవాద స్థావరాలను పెంచడం, దోపిడీలు, హత్యలు, ఐఈడీలను అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పంజాబ్తో సహా దేశంలో ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద చర్యలకు నిధులు అందించడం వంటి పలు క్రిమినల్ కేసుల్లో లాండా ప్రమేయం ఉందని హోంశాఖ తెలిపింది. కాగా 2021లో లాండాపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. దేశాన్ని చలి వణికిస్తోంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో చలి తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా తీవ్ర చలి, ఉదయం లేవగానే పొగమంచు మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రానున్న 2 రోజులు కూడా ఉత్తర భారతదేశంలో పొగమంచు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్, హర్యానా, ఆగ్నేయ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్, వాయువ్య రాజస్థాన్లతో సహా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలను రాబోయే 2 రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశవ్యాప్తంగా బాలికల అభ్యున్నతిని ఆశించడంతో పాటు వారి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన చిన్న మొత్తాల పొదుపు గురించి అందరికీ తెలిసిందే. 5 ఏళ్లు నిండిన చిన్నారుల పేరుతో ఏ కుటుంబమైనా ఈ పథకంలో చేరడం ద్వారా నెల 500 రూపాయలు తగ్గకుండా చెల్లించి చిన్నారులకు ఆర్థికంగా చేయూతను అందించే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వడ్డీ రేట్లను సవరించింది. 2024 సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు తొలి త్రైమాసికానికి వడ్డీని 20 బేసిస్ పాయింట్లకు పెంచింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 797 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వైరస్తో పోరాడుతూ మొత్తం 5 మృతి చెందారని పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్ క్రియాశీలక కేసుల సంఖ్య 4,000కు పైగా ఉందని, JN1 నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 162కు చేరినట్లు తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 108వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.